హాయ్ రా అఖిల్, ఏమైందిరా పొద్దు పొద్దునే ముఖమంతా గట్లున్నది? ఏం చెప్పాలరా, తెల్లారితే వాళ్ళు నాకు జాబ్ టెన్షన్, బయటేమో వేకెన్సీస్ లేవు, ఇంట్లోనైతే అదేమో సాగు కొడతాను జాబ్ అని. ఇక తప్పదురా, మరి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదరా, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అరే కాలేజ్ డేస్ అంటే లవ్ అంటే ఏదో సంబరం, ఏదో వీకెండ్ అనే ఫీలింగ్ ఉంటుండే, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అని అర్థం కావట్లేదు అసలు టార్చర్ ఏందో. వర్ష పడితే నాకైతే ఇంట్లో. నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముందా? నాకు అర్థం కాదు. నీకు అన్న కలిపి 10 ఎకరాలు ఉండే, 5 ఎకరాలు వస్తుంది, బయట ప్లాట్లు ఉన్నాయి, మంచిగా దగ్గర 5-6 కోట్లకు ఉన్నావు. నువ్వే జాబ్ కోసం గింతగానం ఎందుకు ఇబ్బంది పడతావు రా? కదారా, నాకు అసలు జాబ్ చేయాల్సిన అవసరం ఏమున్నదిరా? ఈ విషయం ఎవరు అర్థం చేసుకోవాలి? అఖిల అర్థం చేసుకోవాలి. కానీ అదేమంటుంది, ఎవరు అంటే వాళ్ళు జాబ్ చేయాలి, ఈ ఊళ్ళు అసలు ఉండదు, సిటీలో ఉండాలంటారు. నువ్వు అఖిల మ్యాటర్ అంటే నీ ఫ్యామిలీ మ్యాటర్ రా, ఇక దాంట్లో నేనేమి ఇన్వాల్వ్ అవుతారా? మీరు చూసుకోవాలి. రే జాబ్ ఉన్నా లేకపోయినా ఇంట్లో పిల్లలతో టెన్షన్ ఉన్నాడు ఎక్కడ సుఖంగా ఉండలేడురా. ఎదోడా పొలం అంతా వారిందా? మొత్తం చుట్టూ దిగి చూసినావా? పొలం అంతా వారింది నాన్న, కంత బాయిలో నీళ్ళు మొత్తం అయిపోయినాయి కాదే. బాయిలు ఇప్పుడే అయిపోయినాయారా? అది ఇప్పుడే గిట్ అయితే మరి కోసాకర్రాకి ఎట్లా కాడిపోతుంది రో? అదే నాన్న, అదే భయం అవుతుంది నాకు. చూస్తేనే వర్షాలు పడతలేవు, మరి ఎట్లా నాన్న? చేసేది ఏమున్నది, ఇక పొలం అయితే నాటేసినావు, బాగా అంతా బాగుంది చేద్దాం. బిడ్డ బాయిలా పూటుకున్నదేమో తీస్తే అయిపోవు కదా నాన్న, కొన్ని నీళ్ళు వచ్చు. ఏం పూటిగా దించాలమ్మా, వర్షాలు పడితేనే పంట చేతికి వస్తుంది. బిడ్డ ఆ పూటుగా దించి సైడ్ బోర్లు వేస్తే ఏమన్నా నీళ్ళు వస్తాయి కావచ్చు నాన్న. సరేనమ్మా, కొన్ని రోజులు చూద్దామే, అప్పటికి కూడా వర్షం పడకపోతే ఇక పూటిగా తీపిద్దాం. మరి ఏమండి, కాలు చేతులు కడుకొచ్చుకోండి, టిఫిన్ చేద్దరు. సరే. అరే ఒక్క నిమిషం రా, అప్పులోడు ఫోన్ చేస్తాడు. సరే కానీరా. వీని పిల్లం నాకు ఫోన్ చేస్తాను. హలో అక్కి. హలో అజయ్, ఏం చేస్తున్నావు? అంత బాగానేనా? నాకేందక్కి, సూపర్ ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? ఏం బాగుండడు అజయ్, ఏదో అట్లా రోజులు గడిచిపోతున్నాయి. నీకేందక్కిలా, మంచిగా అందగాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఆరామ్స్ లైఫ్ ఉంటాను. ఇక నీకు తెలిసిందే కదా అజయ్, మా వాడికి జాబ్ లేదు, ఏం లేదు. 6 నెలలకి ఇదే ఊర్లో ఉంటున్నాం, నాకు అంత పిచ్చి లేస్తుంది. అదే నా దగ్గరనే ఉన్నాడు, దాని గురించి చెప్పుకుంటేనే బాధపడతాడు. అవునా? నువ్వైనా కొంచెం మా ఆయనకు చెప్పు కదా, తొందరగా ఏమైనా జాబ్ తెచ్చుకొని హైదరాబాద్ వెళ్ళేటట్టు ప్లాన్ చేయమని. సరే, ఎంత తొందర అంత మంచిదే కానీ చూద్దాం. కానీ మరి ఫోన్ చేసిన ముచ్చటేంది? బండి ఈఎంఐ, ఫోన్ ఈఎంఐ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు డబ్బులు చాలా అవసరం ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ చేస్తావా మళ్ళీ? ఓకే లాస్ట్ 2 నెలలకి వెళ్ళి నేనే కదా ఈఎంఐకి 10,000 పంపిన. మరి ఇప్పుడు కూడా అంతేనా, ఎక్కువ కావాలన్నా? అవును, ఇప్పుడు ఒక మళ్ళీ 10,000 సెట్ చేయి, మా ఆయనకు జాబ్ వచ్చినాక నీ డబ్బులన్నీ తీసుకుంటాను. సర్లే, మరి రేపు ఒకసారి కలవరాదు, కలిసిన తర్వాత అట్లా ఇప్పలానే మాట్లాడుకొని డబ్బులు పంపిస్తా. ఓకే అజయ్, థ్యాంక్ యూ.